మన ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరినీ గవర్నమెంట్ స్కూల్లో తీసుకురావాలి. సార్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్కి ఆయన చేసే కార్యక్రమం చాలా చేసుకుంటూ వస్తున్నారు. ఇద్దరు కమ్యూనికేట్ అయ్యారు. ఇక్కడ చూడండి, మన స్కూల్ చూశాక భానుప్రసాద్ గారు ఎంత ఇన్స్పైర్ అయ్యారు. ఇలాంటి స్కూల్ దొరికితే నా పిల్లల్ని ఇక్కడ చేర్చారంటే ప్రైవేట్ స్కూల్లో వెళ్ళే పిల్లలు ఎందుకు రారు మన దగ్గరికి. అదేవిధంగా సార్ ఇంకొక డాక్యుమెంట్ కూడా తయారు చేసి మనకి ఇస్తా అంటున్నారు. దీనివల్ల ఏంటంటే బయట ప్రజల్లో పెరుగుతుంది. చాలా మంది పేరెంట్స్కి తెలియదు మన స్కూల్లో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇన్ని ఫెసిలిటీస్ పిల్లలు పొందుతున్నారనే విషయం. కాబట్టి ఇక్కడ ఇద్దరు మహానుభావుల కోఆపరేషన్తో మంచి స్కూలు, మంచి వాతావరణం, వీటన్నిటి వెనుక బ్యాక్గ్రౌండ్గా నిలిచిన హెచ్ఎం గారితో పాటు స్టాఫ్, మంచి స్టాఫ్, రిటైర్ అయినా కూడా పాఠశాలకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఇంకా చేయలేము, మనం రెస్ట్ తీసుకుందాం అనే టైంలో కూడా ఇద్దరు వ్యక్తులు చక్కగా పాఠశాలకు వస్తూ సమయం ఉదయమే మళ్ళీ టైం కాదు 9 కాదు 8 కల్లా రావడం, పాఠశాలకి మీ క్లాస్ అందించడం నిజంగా చాలా చాలా గొప్ప స్కూల్ ఇది. ఈ స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్కరు మాతో సహా అందరం దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ప్రోగ్రామ్ నాకు తెలిసి కళ్యాణ్ గారు ఈ స్కూల్కి మరి నాతో పాటు లాస్ట్ టైం అని అనుకుంటున్నా. మరి దాదాపు ఈ పాఠశాలకు వచ్చి నేను 8 సంవత్సరాలు జూలై 7తో కంప్లీట్ అవుతాయి. మళ్ళీ ఉండాలని ఒక 2 నెలల ట్రాన్స్ఫర్స్తో పడితే ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. నాకు తెలిసి పాఠశాల కూడా పెద్ద నీడ్స్ కూడా లేవు, అన్ని కుర్చీలు బెంచెస్ దగ్గర నుంచి, ఫర్నిచర్ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ కుర్చీలు చూస్తే నాకు బాధ వేస్తుంది. నేను వెళ్ళే కొత్త స్కూల్లో కుర్చీలు ఉంటాయా ఎత్తుకోవాలి, ఎక్కడ చూసినా ఫైబర్ చైర్లో ఒక 10-20 నిమిషాలు కానీ ఎక్కువ కూర్చోలేను. కానీ ఎస్టేట్ చైర్లో గంటలు కూర్చున్నా రిలాక్స్డ్గా ఉంటుంది. అలాంటిది ఏ స్కూల్కైనా ఒక డోనర్ అడిగితే ఒక 5 కుర్చీలు, మహా బాగా అడిగితే 10 కుర్చీలు ఇస్తారు. కానీ 24 కుర్చీలు ఒక స్కూల్కి. బయట నా మీద ఉన్న నమ్మకం. యాక్చువల్గా రంగులు కూడా 20-25 వేలు పెట్టే సార్ ఫస్ట్ బిల్లు. ఫస్ట్ అయితే 16,000 చిల్లర పెట్టే సార్ అరౌండ్ 25 వేలు కంప్లీట్ అయ్యింది సార్. మిగతా వాడితో అవకాశం ఉంది. పక్క ప్రైవేట్ స్కూల్ వాళ్ళు రోజు అడుగుతున్నారు సార్, వాడికి బేసి చెప్తున్నాను. సరే ఇది కానీ సార్ చూద్దాం అంతే. దిగాము ఎక్కడ దాకా అర్థం కావట్లేదు. 50-60 దాకా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే సార్కి చెప్పలేదు, ఇప్పుడే సభాముఖంగా చెప్తున్నా. సార్ కాంట్రిబ్యూషన్ 50 వరకే, 50 పైన నా కాంట్రిబ్యూషన్. నేను కూడా స్టాఫ్ అండ్ కుటుంబ సభ్యుల్లోనే ఒకటంటే ఒకటి పడదు. తండ్రి ఒక అన్న అంటే తమ్ముడు పడదు, అక్క అంటే చెల్లి పడదు. వాళ్ళు అట్లాంటి గొడవలు ఉండే ఈ సందర్భంలో 2009 నుంచి ఇప్పటిదాకా సార్తో ఒక చిన్న మాట కూడా, ఎందుకంటే నాకు ఒడిగిన కోపం వస్తుంది. మళ్ళీ అయితే మా రెడ్డి గారితో రోజు గొడవ అనిపిస్తుంది. అదేవిధంగా నాకు కోపం వస్తే ఎంఎస్ గారితో కూడా మాట్లాడాను. అట్లాగా అలాంటి నా కోపాన్ని కూడా ఇంతవరకు కళ్యాణ్ గారి మీద రాలేదంటే నాకే విచిత్రంగా ఉంది. కళ్యాణ్ గారు కూడా సంక్రాంతి సార్ వీళ్ళ మీద చిత్రం నాకే ఎప్పుడు రాలేదు. పిల్లల మీద అయితే జరుగుతూనే ఉంది. ఇంకా చెప్పే పని లేదు. నేను చెప్పేసి అలా వ్యక్తిత్వం ఇంకా మన జీవితం ఇంకా నాకు 7 సంవత్సరాల సర్వీస్ ఉంది. మరొక పాఠశాలకి వెళ్ళినప్పుడు మాటలను తీర్చిదిద్దేలాగా ప్రయత్నం చేయడానికి నాతో ప్రయత్నం చేస్తాను. నా వెనకే కళ్యాణ్ గారు ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అనుకోకుండా మా పరిచయం ఎలా ఉందంటే డైరెక్ట్ వచ్చిన 10th వరకు 5,000 స్కాలర్షిప్స్ ఇచ్చారు. మధ్య ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్ ఇది, కానీ అందరూ దీనికి మంది చూసుకోలేదు. నేను చెప్పగానే మడుపుల్లో ఉన్న సంక్రాంతి సింగ్ సార్, నేను అప్పుడు ఎదుగుతున్నా సార్, నేను ఇద్దరు ముందుకు వచ్చేసి పిల్లల్ని ఖమ్మం తీసుకెళ్ళి ఎగ్జామ్ తెచ్చిన వాళ్ళకి అక్కడ అదొక ఎందుకు వాడి ఇంటికి వెళ్తాం. నిజంగా వీడు అమ్ముతుందా ఉన్నా కాదు, వీడు బాగోగులు ఎలా ఉన్నాయి అని అట్లాంటి వెరిఫికేషన్ చేశాక 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాక ఇద్దరు సార్ నేను కలిసి ఫైనల్ చేశాక పార్లమెంట్లో మనకి ఎంపీ గారు ఇప్పుడు అయ్యారు. ఆ సార్ ఆధ్వర్యంలో టీవీ స్కూల్లో ప్రతి సంవత్సరం సుమారుగా 2-4 లక్షలు పంపిణీ జరిగేది కాదు. తర్వాత రాను ప్రోగ్రాంలో మార్పులు చేసుకుంటూ భౌతిక అవసరాలు కూడా తీర్చుకోవాలంటే తెలుగు పాఠశాలకి సుమారుగా 30,000 విలువైన బెంచీలు తయారు చేయడం జరిగింది. ఆ సందర్భంగా సార్తో ఒకసారి బెంచీ పడుతుంటే నా షర్ట్ మీద ఎగబడింది. అనగానే సార్ గుర్తుపెట్టుకొని జర్మనీ వెళ్ళినప్పుడు నేను వేసుకుని ఈ చొక్కా సార్ తెచ్చిపెట్టింది. దాన్ని స్టిల్ ఇదే వాడుతున్నాను. అదేవిధంగా నా రిటైర్మెంట్ రోజు కూడా ఇదే షర్టు వేసుకొని రిటైర్ కావాలని కూడా మనసులో అనుకుంటున్నాను. అప్పుడు దాకా ఖచ్చితంగా
యజమాని దాన్ని నిలబెట్టుకుంటూ దానికి రిటర్న్ సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టుకుంటూ కూడా దాన్ని నిలబెట్టుకుంటున్నారు కాబట్టి మీరు కూడా దాన్ని కాపాడండి. మంచి స్కూల్ నాకు తెలిసి మీరు బయట చెప్పడం తెలియదు, కానీ బయట నుంచి ఎవరు వచ్చినా కూడా మన స్కూల్ వండర్గా భావిస్తారు. అంత గొప్ప స్కూల్లో మీరు చదువుతున్నారు. నేను చదువుకున్న రోజు తలుపులకి తాళాలు కూడా ఉంటాయి, కిటికీలు ఉంటాయి కావు, ఏముంటాయి కావు, కానీ మీకు అన్ని సౌకర్యాలు. మీరు ఎండలో ఉంటే సార్లు చక్కగా ఫ్యాన్ కింద తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అదేవిధంగా బేసిక్ మ్యాథ్స్ నిజంగా సార్ ఇందాక మీరు 8th నుంచి అన్నారు, మీరు ఇక్కడ ఈ స్కూల్లో మాత్రం మార్చుకోవాలి. ఎందుకంటే మా స్కూల్లో 6th నుంచే వండర్ కిడ్స్ ఉన్నారు సార్. ఈ పాప వారు కంపల్సరీ నిర్వహణమ్మా ఈ అబ్బాయి 10th క్లాస్ ఎక్కడ చేస్తారు సార్. వీడియో కూడా ఉంది నా దగ్గర. అవకాశం ఉంటే మీ రూల్స్ మార్చుకొని 6-7 తరగతి పిల్లలు కూడా ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా, ఎందుకంటే అందరూ కాదు కొంచెం పిల్లలు అలాంటి పిల్లలు ఉన్నారు సార్ మా దగ్గర. వీళ్ళందరూ యాక్చువల్గా ప్రైమరీ స్కూల్ ఎన్నింటికి అయిపోతుంది అంటే 4ంటికి అయిపోయింది సార్. జనరల్గా మీరు ఆ స్టేజ్లో ఉన్న మనం ఏం చేస్తాం, ఆడుకుంటాం. కానీ నా దగ్గరకు వస్తారు ఈ పిల్లలు, వాళ్ళ స్కూల్ అది పెట్టాక నా దగ్గరకు వచ్చి కూర్చొని 6ంటికి ఇంటికి వెళ్తారు సార్. అసలు వాళ్ళని చూస్తే నాకే ఎంత అనిపిస్తుంది అంటే, సెలవు రోజు కూడా ఉదయం హోమ్ గేమ్ చూసుకొని మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం కూడా ఎండలో వచ్చి కూర్చుంటారు. అలాంటి పిల్లలు సార్. ఇక్కడ సెలవు రోజు అయితే ఏదో సెకండ్ సాటర్డే కానీ సండే రోజు కానీ ఉదయం ఉంటారు నాకు. అందుకే లాస్ట్ ఇయర్ మాకు మ్యాథ్స్ ఎగ్జామినేషన్లో మండల స్థాయిలో 6 ర్యాంకులు 5 ర్యాంకులు మాయి. ఆ స్టేజ్ మీద చెప్పాను, నాన్న ఇది నా ఒక్కటి కష్టం కాదు, ఈ పిల్లలందరూ అన్ని మానుకొని వచ్చారు నా దగ్గరికి. శనివారాలు ఆదివారాలు ఉదయం సాయంత్రం నాతో పొగలు పనిచేశారు అంటే ఈ రిజల్ట్ సాధించే తప్ప నేను ఎప్పుడైనా చేసింది కాదు చెప్తే అందరూ హ్యాపీగా. స్టేట్ ర్యాంక్ అనేది మనం చెప్తున్న పాప 10th సబ్జెక్ట్ సిలబస్ సార్ వెళ్ళిన అమ్మాయి 9th అమ్మాయి సార్. వైస్ ఎవరు ఉన్నారా? ఈ పాప ఇప్పుడు 10th వచ్చింది. అమ్మాయి మధుర మండల స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ మ్యాథ్స్లో, ఖమ్మం జిల్లాలో ఫస్ట్ ర్యాంక్, స్టేట్లో 7th ర్యాంక్, ఓన్లీ 9th అన్నమాట. సిలబస్ మొత్తం 10th. అలాంటి పిల్లలు ఉన్నారు సార్. అందుకే వాళ్ళకి మనం ఎంత తర్వాత ఇక ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ విషయానికి వస్తే సార్, జిల్లాలో ఓన్లీ 90 సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దాదాపు స్కూల్స్ ఒక 200 పైన ఉన్నాయి సార్. 250 హై స్కూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్ నుంచి కనీసం 10 మంది రాసిన 2500 మంది రాస్తారు. 90 సెలక్షన్ జరిగితే మన స్కూల్ నుంచి ఖచ్చితంగా 2-3 గ్యారంటీ ఉంటారు సార్ ప్రతి సంవత్సరం. ఈసారి వెరైటీ ఏంటంటే బాయ్స్ సెలెక్షన్ రేపల నరసింహారావు జస్వంత్ ఆల్రెడీ అక్కడ నిలబడింది. ఈ పిల్లలు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇట్లా ప్రతి సంవత్సరం మన టాలెంట్ అన్నింటిలో కూడా ముందుంటున్నారంటే వాడు బడికి వాడు ఇచ్చే శ్రమ అన్నింటికంటే ముఖ్యంగా హెచ్ఎంఆ సభ్యులు స్టాఫ్. నిజంగా కొన్ని స్కూల్స్ ఎలా ఉంటుందంటే ఒక టీచర్ కష్టపడుతున్న మిగతా వాళ్ళు ఆయన ఏం చెప్పారు, కానీ ఇక్కడ వీళ్ళందరూ అసలు నాకు ఎంత సహోదరులు అంటే నాకు యాక్చువల్గా బ్రదర్స్ లేదు. వీళ్ళందరూ చూస్తుంటే సొంత బ్రదర్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. చక్కగా రిసీవ్ చేసుకుంటారు, ఏదున్నా కూడా అన్ని కలుపుకుంటుంటారు. ఇంకా సిస్టర్తో సమానం. మేడం గారు కూడా ఏదున్నా కూడా మనందరికీ కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వబట్టే నేను మరి పిల్లలు అలాంటివి తీసుకురాగలిగాను. అదేవిధంగా వాళ్ళందరూ సహకారం, హెడ్మాస్టర్ గారి సపోర్ట్, ముఖ్యంగా కళ్యాణ్ గారు లాంటి సహకారం. ఏది అడిగినా కాదు అని ఇంతవరకు సార్ ఎప్పుడు చెప్పాలి. ఒకసారి అయితే హెచ్ఎం సార్ చేయకూడదు అడిగితే సార్ మన నామ్స్లో వేసారు, లేదన్నా సార్ ఎక్కడే సార్ సార్ నా చైర్ అక్కడ పెడతారు, చేరుకున్న వాల్యూ గుర్తింపు చాలా బాగుంది సార్. ఓకే సార్ తీసేసుకోండి, అవసరమైతే నా సొంత డబ్బులతో ఇస్తా సార్, ఈ సేఫ్ హ్యాండ్స్ కూడా కాదని సార్. ఇలా ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది నా మాసంలో. రాత్రి కూడా ఒక ఫంక్షన్ పోతే 10:30 దాకా నేను సొంత ఊర్లో ఫంక్షన్ జరిగేది అనిపిస్తుంది నాకైతే. అంతసేపు నా ఆకలి కాలేదు, అందరూ వస్తున్నారు, పిల్లలు పలికిస్తున్నారు, వెళ్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదే హ్యాపీ కంటిన్యూ చేయండి, అందరూ కలిసి ఉండండి. ముఖ్యంగా జాతరలు చూడండి, బాలుగారు మనం చూడకుండానే మన గురించి అర్థం చేసుకోవడం, మన పాఠశాల మధ్యమంలో ఏ పాఠశాల కాకుండా ముందు మనకే ఇవ్వాలి సార్ యొక్క సంకల్పం, దాన్ని నిలబెట్టుకోవాలి. మనం అందరూ ల్యాప్టాప్ డెస్క్టాప్ రాగానే మనం సాల్వ్ చేయకుండా అవసరమైతే హెడ్మాస్టర్ సార్ ఒక ఇన్స్ట్రక్టర్ ఉంది. ఎందుకంటే టీచర్స్ మేము చెప్తాము, మనకి ఒక ఇన్స్ట్రక్టర్ లాగా సిస్టమేటిక్ క్లాస్ రన్ చేయొచ్చు పీరియడ్ కేటాయించి. దానికి కూడా మనం అందరూ కలిసి ఏదో ఒకటి చేద్దాం సార్. మీరు ఇచ్చిన మీకు హామీ ఇస్తున్నాం, మీరు ఇచ్చిన దానికి 10 రెట్లు ఈ పిల్లల నుంచి మంచి మెరిట్ తీసుకొచ్చి మీకైతే చేయగలుగుతాం సార్. అదేవిధంగా కళ్యాణ్ గారు
మరొకసారి మనం మాటల్లో కలుసుకుంటాం లేదో అనే బాధగా అనిపిస్తుంది బయట చెప్పాలంటే. కానీ చూద్దాం, సాధ్యమైనంతవరకు ఏదో ఒకటి పాఠశాలకి చేయాల్సిన చేద్దాం. బయట వెళ్ళినా కూడా ఏది అవసరం చూద్దాం. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. బాయ్.